రాత్రికాలపు ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, జాలి దయా కనికరములు కలిగిన మా గొప్ప దేవా, మీ బంగారు పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, ఈ రాత్రికాల సమయంలో మా దినమును ముగించక మునుపు మరొకసారి మీ పాదముల వద్ద సాగిలపడి చిన్నమందగా కూడుకొని మిమ్మను స్తుతించడానికి, గనపరచడానికి, మీకు మొరపెట్టడానికి, ప్రార్థించడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి, మంచి ఆరోగ్యాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, ఈ దినమంతా మీ కాపుదల, భద్రత, క్షేమాన్ని మాకిచ్చారు తండ్రి. మమ్మను కాపాడినారు దేవా. మా పనులలో, మా ప్రయత్నాలలో మీ గొప్ప సహాయాన్ని మాకు అందించినారు తండ్రి. ప్రతి అపాయం నుండి, ఆటంకం నుండి రక్షించినారు దేవా. కష్టాల నుండి, బాధల నుండి, ఇరుకులు, ఇబ్బందుల నుండి లేవనెత్తారు తండ్రి. అయ్యా, ఈ దినమంతా మా పట్ల మీరు చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క మేలంతటిని బట్టి, గొప్ప సహాయాన్ని బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ సమయాన ప్రార్థనలో ఏకీభవిస్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, వారి అక్కరలు, కొరతలు సమస్తము మీకు తెలుసు దేవా. ప్రతి కష్టం నుండి, వ్యాధి నుండి, బాధ నుండి నీ బిడ్డలందరినీ కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు మేమంతా గడిచిపోయిన బాధలను, గడిచిపోయిన కష్టాలను, నిందలను, అవమానాలను గుర్తు చేసుకోకుండా వెనుకున్నవి మరచి ముందున్న వాటి కొరకు ఆశతో ఎదురుచేసే కృపనివ్వండి దేవా. ఆత్మానుసారంగా నడుచుకునే జీవితాన్ని మాకు అనుగ్రహించండి. మిమ్మల్ని సంతోషపెట్టే వారిమిగా, మీకిష్టలంగా, మీ సేవకులంగా, మీకు సాక్షులంగా, మీ నామానికి మహిమ తెచ్చే వారిమిగా మేముండుటకు మీరే మాకు కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగల దేవా, సంవత్సరములు జరుగుచుండగా మీ కార్యములు మాలో జరిగించండి దేవా. అయ్యా, మాకు ఏమి కావాలో సమస్తము ఎరిగి ఉన్న దేవుడవు తండ్రి. ఈనాడు దేవా, ప్రార్థన ద్వారా సమస్తము మీ యొద్ద నుండి పొందుకునే కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, మీ అద్భుత కార్యములు మా జీవితాలలో నెరవేర్చండి దేవా. మీ శ్రేష్టమైన వాగ్దానములను మా పట్ల జరిగించండి తండ్రి. మమ్మును, మా బిడ్డలను, మా తల్లిదండ్రులను, మా కుటుంబ సభ్యులను, ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆశీర్వదించండి దేవా. ప్రతి కీడు నుండి, శోధన నుండి, అపవాది తంత్రముల నుండి, హాని కలిగించే పరిస్థితుల నుండి మమ్మల్నందరినీ రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ సంవత్సరంలో బిడ్డలు ఆశించిన కార్యములు, వారి హృదయ వాంఛలను మీరే తీర్చండి దేవా. ఏవైతే వారు కావాలని కోరుకుంటున్నారో వారి కోరికలను మీరు నెరవేర్చండి తండ్రి. అయ్యా, మొండి బాధలను, కష్టాలను కూడా వారి యొద్ద నుండి దూరపరచండి దేవా. బిడ్డల ఉద్యోగాలలో, వ్యాపారాలలో, చేతి పనులన్నిటిలో మీరే సఫలతను, అభివృద్ధిని, ఆశీర్వాదమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, ఎంతో మంది బిడ్డలు ట్రాన్స్ఫర్స్ కావాలని, ప్రమోషన్స్ అవ్వాలని, ఇంక్రిమెంట్స్ పొందాలని ఆశిస్తుండగా వారి ఆశను మీరు తీర్చండి దేవా. గడిచిన సంవత్సరంలో కార్యం జరుగుద్దేమోనని ఆశతో ఎదురు చూసినప్పటికీ ఎలాంటి ఫలితం పొందుకోలేక బాధపడే బిడ్డల జీవితంలో ఈ నూతన సంవత్సరంలో మీరే గొప్ప కార్యం జరిగించండి దేవా. అద్భుతాలను చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డల కోరికలను మీరు తీర్చండి దేవా. ట్రాన్స్ఫర్ అయ్యేలాగున, వారు కోరుకుంటున్న పోస్టుకి ప్రమోషన్ వచ్చేలాగున, ఇంక్రిమెంట్స్ పడేలాగున మీరే గొప్ప కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ సంవత్సరంలో మీ ప్రణాళికలను, మీ తలంపులను, మీ ఉద్దేశములను మా పట్ల నెరవేర్చండి దేవా. హానికరమైన పరిస్థితులను మా యొద్ద నుండి దూరపరిచి సమాధానకరమైన పరిస్థితులను మాకు అనుగ్రహించండి. అయ్యా, రాబోవు కాలమందు మా జీవితంలో అనేకమైన మేలులు జరిగించే దేవుడవుగా మీరున్నందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా, ఎందరైతే బిడ్డలు మా కుటుంబంలో, మా జీవితాలలో మేలులు జరిగితే బాగుండు అని ఆశపడుతున్నారో అట్టి బిడ్డలందరి ఆశలను మీరు తీర్చండి నాయనా. దేవా, ఎందరైతే ప్రియులు గృహ నిర్మాణం స్టార్ట్ చేయాలనుకుంటున్నారో, ఎందరైతే కొత్తగా వ్యాపారం ప్రారంభించాలనుకుంటున్నారో, ఎందరైతే పై చదువుల కొరకు, ఉద్యోగాల కొరకు ఫారెన్ వెళ్లాలని ఆశ కలిగి ఉంటున్నారో అట్టి బిడ్డల పనులను, ప్రయత్నాలను మీరు సఫలపరచండి దేవా. వారి కోరికలను మీరు తీర్చండి. ప్రతి అక్కరను, కొరతను నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, కృప చూపించండి దేవా. దయ చూపించండి. ఈనాడు దేవా, బిడ్డలందరినీ బానిసత్వం నుండి కాపాడండి. బందీలుగా ఉంటున్న వారిని విడిపించండి. పాపపు కట్లతో పడి ఉన్న వారిని మీరే లేవనెత్తండి దేవా. వ్యర్థమైన అలవాట్ల నుండి నీ బిడ్డల్ని కాపాడండి. చెడు కార్యాలలో పాలు పొందకుండా, చెడు స్నేహాలు కలిగి ఉండకుండా, లోకంలో కలిసిపోకుండా బిడ్డలందరినీ ప్రత్యేకపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి.
తండ్రి. ఎందరికైతే రక్షణ లేదో, ఎందరైతే మారు మనసు పొందుకోలేదో అలాంటి వారిని మీరు దృష్టించండి దేవా. ప్రతి బిడ్డ జీవితంలో మీరే గొప్ప రక్షణ కార్యాన్ని జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ రాత్రికాల సమయంలో ప్రియులు ఎక్కడికైతే ప్రయాణిస్తున్నారో వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి దేవా. చక్కని క్షేమాన్ని, భద్రతను అనుగ్రహించండి దేవా. బిడ్డలు వెళ్లే మార్గాలను సరళం చెయ్యండి దేవా. ప్రతి అడ్డులను, ఆటంకాలను దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు ఉద్యోగ ప్రయత్నం చేసి విఫలమయ్యి ఎలాంటి జాబు పొందుకోలేక బిడ్డలు ఎంతగానో బాధపడుచుండగా అలాంటి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా, బిడ్డల ఎడల మీ గొప్ప కార్యములు జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, నూతన సంవత్సరంలో నూతనమైన కార్యాన్ని జరిగించండి దేవా. అయ్యా, బిడ్డల జీవితాలలో మీరే మేలులు చేయమని, వారి కోరికలను తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సమస్తము బాగుగా చేసే దేవుడవైన మీ వైపు చూస్తున్నాం తండ్రి. మమ్మను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ రాత్రికాల సమయంలో దేవా, మా స్థితిని మీరు చూడండి దేవా. మా పరిస్థితులను మీరు గమనించండి తండ్రి. ఎన్నో సమస్యలతోటి, బాధలతోటి కృంగిపోతున్న బిడ్డలుంటున్నారు. అక్కరలు కొరతల మధ్య నలిగిపోతున్న వారుంటున్నారు దేవా. పనులలో అభివృద్ధి, ఆశీర్వాదములు లేక ఎంతో ప్రయాసపడుతున్న బిడ్డలుంటున్నారు. వ్యాధి రోగాలతో బలహీనులవుతున్నారు, శక్తిని కోల్పోతున్నారు దేవా. ప్రతి బిడ్డను కూడా ఈ సమయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి, కనికరించండి దేవా. మీ గొప్ప సహాయాన్ని వారికి అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, మా జీవితంలో మా శక్తికి మించిన పోరాటాలను ఎదుర్కొంటున్నాము దేవా. అలసిపోతున్నాము తండ్రి. ఈ నిందలను, అవమానాలను, ద్వేషాలను, వ్యతిరేకతలను తట్టుకోలేకపోతున్నాము దేవా. మాకెదురయ్యే ప్రతి పరిస్థితిని బట్టి ఎంతో నీరసించిపోయే వారిమిగా ఉంటున్నాము తండ్రి. అయ్యా, కుటుంబంలో పోరాటాలే, బంధువుల మధ్య పోరాటాలే, ఇరుగు పొరుగు వారితో కలహాలు, కక్షలు, అనేకుల నోటి మాటల వలన కలిగే నొప్పిని భరించలేకపోతున్నాము. ఈనాడు మా కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ లేదు, ఐక్యత లేదు, నెమ్మది లేని బ్రతుకులు బ్రతుకుతున్నాము దేవా. ఆశించినవి పొందుకోలేక, కోరుకున్నవి దొరకక, అనుకున్నవి నెరవేరక కన్నీరు కార్చే స్థితిలో ఉంటున్నాము తండ్రి. ఈ సమయాన మీ గొప్ప సహాయాన్ని మాకు అందించండి దేవా. మీ ప్రేమను మాపై చూపించండి. ప్రతి పరిస్థితి నుండి మీరే మమ్మను లేవనెత్తమని, దేవదూతల సహాయాన్ని మా కొరకు పంపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో శరీర సంబంధమైన అస్వస్థతల నుండి నీ బిడ్డల్ని కాపాడండి దేవా. ప్రతి ఒక్కరిని స్వస్థపరచండి దేవా. ముట్టండి, బాగు చెయ్యండి. మంచి ఆరోగ్యాన్ని బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో ఎందరైతే ప్రియులు రకరకాల అనారోగ్యాలతో బాధపడుచున్నారో అట్టి వారందరినీ కనికరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. చిన్న బిడ్డలకు, యవ్వనస్తులకు, వృద్ధులకు అందరికీ మంచి ఆరోగ్యం అనుగ్రహించండి దేవా. అయ్యా, ఈనాడు మేము ఆత్మీయంగా బలహీనులం అవ్వకుండా సహాయం చెయ్యండి. మీ కార్యాలయందు ఆసక్తి కలిగి జీవించుటకు సహాయం చెయ్యండి. మీ యొద్దకు వచ్చి మీకు ప్రార్థించి మీ సన్నిధిలో ఉండే గొప్ప భాగ్యాన్ని మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీ దృష్టికి ఆయాసకరంగా నడుచుకోకుండా సహాయం చెయ్యండి. పాపంలో పడిపోకుండా, చెడు కార్యాలలో పాలు పొందకుండా మీరే మాకు తోడయుండి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు చెడు జీవితానికి దాసులుగా బ్రతికే వారందరినీ మీరు మార్చండి దేవా. మారు మనసును దయచేయండి. ప్రతి పాపం నుండి విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈనాడు మా జీవితంలో ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా, కష్టాలు, శ్రమలు ఎదురైనా మేము మాత్రం కృంగిపోకుండా, భక్తి మార్గాన్ని విడిచిపెట్టకుండా, అల్ప విశ్వాసం అవ్వకుండా మిమ్మును వెంబడించే వారిమిగా, మీపై ఆనుకొని జీవించే వారిమిగా మమ్మను సిద్ధపరచండి తండ్రి. ప్రార్థన ద్వారా ప్రతి పరిస్థితిని జయించే కృపను, శక్తిని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆత్మీయంగా మమ్మను బలపరచండి దేవా. అయ్యా, ఈ రాత్రికాల సమయంలో దేవా, నీ బిడ్డలైన వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా, బిడ్డల ఎడల మీరే గొప్ప కార్యములు జరిగించండి దేవా. వివాహాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల జీవితంలో మీరే ఘనమైన కార్యాన్ని జరిగించండి దేవా. యవ్వన సహోదరి సహోదరులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన సంబంధం కుదిరి ఘనంగా వివాహం జరిగేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈనాడు సొంత వారిని కోల్పోయి బాధపడే
బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ఆదరణ అనుగ్రహించండి దేవా. బిడ్డల్ని బలపరచండి, ఓదార్చండి, వారి కన్నీటిని తుడవండి దేవా. బిడ్డల పట్ల జాలి చూపించండి తండ్రి. అయ్యా, కుటుంబ సభ్యులు లేని లోటును మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నమ్మదగిన దేవా, మీరు మాకిచ్చిన కుటుంబాల చుట్టూ, మా బిడ్డల చుట్టూ, మేము కలిగి ఉన్న సమస్తం చుట్టూ మీ కంచే కాపుదలను అనుగ్రహించండి. సాతాను కలిగించే శోధనల నుండి మమ్మను విడిపించండి. ఈనాడు దేవా, ఉద్యోగ స్థలంలో బిడ్డలు ఎదుర్కొనే ప్రతి ఒత్తిడి నుండి, భారం నుండి, వ్యతిరేకతల నుంచి నీ బిడ్డల్ని రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వారికి విరోధంగా మారుతున్న ప్రతి పరిస్థితిని, ప్రతి మనుషుని మీరు దూరపరచండి దేవా. బిడ్డల్ని హెచ్చించండి దేవా. అత్యధిక స్థితిలో నిలవబెట్టమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు ప్రవ్వా, యవనస్తుల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. అయ్యా, చదువులలో, ఉద్యోగాలలో, వ్యాపారాలలో తోడుగా ఉండి సహాయం చెయ్యండి. మంచి జ్ఞానం చేత నింపండి. ఈనాడు మిమ్మును సేవించే బిడ్డలని తలగా ఉంచండి దేవా. పరిస్థితిలో ఉంచండి దేవా. మీరే వారి ఎడల ఆశ్చర్యకరమైన కార్యములను జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ సమయాన చిన్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. చిన్న బిడ్డలందరినీ మీరు రక్షించండి. చిన్ననాటి నుండే మిమ్మును స్మరించే బిడ్డలుగా ఉండుటకు సహాయం చెయ్యండి. బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని, వారి ఎదుగుదలంతట్లో తోడుగా ఉండి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దుష్టి నుంచి, అపవాది నుండి, శత్రువుల నుండి నీ బిడ్డల్ని కాపాడండి దేవా. స్కూల్కి వెళ్తూ వస్తుండగా మీ కాపుదల, భద్రత, క్షేమాన్ని దయచేయండి. మంచి జ్ఞానం చేత బిడ్డలు చక్కగా చదువుకునేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు సంతానమందక బాధపడే ప్రతి భార్యను, భర్తని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, చక్కటి గర్భఫలాన్ని వారికి బహుమానంగా అనుగ్రహించండి దేవా. ఈనాడు సంతానం కలగాలని, పిల్లలు పుట్టాలని రకరకాల ప్రయత్నాలు చేస్తుండగా ప్రతి ప్రయత్నాన్ని కూడా మీరు సఫలపరచండి దేవా. హాస్పిటల్కు వెళ్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. ట్రీట్మెంట్ చేయించుకుంటుండగా మీరే సహాయం చెయ్యండి. గొప్ప సఫలతను, విజయాన్ని దయచేయండి ప్రవ్వా. బిడ్డల కోరికలను మీరు తీర్చండి దేవా. శ్రేష్టమైన గర్భఫలాన్ని వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. గర్భిణీ స్త్రీలను కూడా ఈ సమయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. మంచి ఆరోగ్యాన్ని అనుగ్రహించండి దేవా. సుఖమైన ప్రసవం కొరకు బిడ్డల్ని సిద్ధపరచండి తండ్రి. బిడ్డలకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి. కడుపులో ఉన్న బిడ్డ కూడా చక్కగా ఎదిగేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, కుటుంబంలో ఐక్యత, ప్రేమ, అనురాగం లేక బాధపడే ప్రతి సభ్యుని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఒకరి ఎడల ఒకరికి ప్రేమ, అనురాగం దయచేయండి. ఐక్యతతో ఉండుటకు సహాయం చెయ్యండి. కుటుంబాన్ని చక్కగా కట్టుకునే జ్ఞానాన్ని, ఓపికను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు, కోపాలు, ద్వేషాలను తొలగించండి దేవా. ఒకరినొకరు అర్థం చేసుకొని ప్రేమ కలిగి జీవించుటకు మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, ఎంతో మంది బిడ్డలు విడిపోయిన వారిగా ఉంటున్నారు దేవా. విడిపోవాలని నిర్ణయాలు తీసుకుంటున్నారు తండ్రి. వేరువేరుగా జీవిస్తున్నారు. దయచేసి ప్రతి భార్య, భర్త మనసును మీరు మార్చండి దేవా. కలిసిండే కృపను వారికి అనుగ్రహించండి దేవా. అయ్యా, మీరే వారి పట్ల ఉన్నతమైన కార్యాన్ని జరిగించమని, గొప్ప సంతోషాన్ని వారి మధ్య నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు బిడ్డలు కూడా తల్లిదండ్రుల మాటకు విధేయత చూపే బిడ్డలుగా సిద్ధపరచండి దేవా. అయ్యా, బిడ్డల్ని ఏ విధంగా పెంచాలో ప్రతి తల్లికి, తండ్రికి మీ యొక్క జ్ఞానం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు మిమ్మును సేవించే కుటుంబాలు లోకంలో, పాపంలో కలిసిపోకుండా దేవా, పతన స్థితికి చేరుకోకుండా మీరే వారందరినీ కాపాడండి దేవా. ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు రకరకాల పనుల కొరకు ఇతర దేశాలకు, రాష్ట్రాలకు, జిల్లాలకు, ప్రాంతాలకు ప్రయాణమై వెళ్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆల్రెడీ ప్రయాణంలో ఉంటున్న బిడ్డలకు కూడా చక్కని క్షేమాన్ని ఇవ్వండి దేవా. అయ్యా, బిడ్డలు చేరవలసిన గమ్యానికి క్షేమంగా చేరుకునే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, మీరే తోడయ్యుండి సహాయం దయచేయండి. వారి పనులను, ప్రయత్నాలను మీరు సఫలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో దేవా, రకరకాల కష్టాల విషయమై, బాధల విషయమై, శ్రమలు, సమస్యల విషయమై ఎంతగానో కన్నీరు కారుస్తూ మీకు మొరపెడుతున్న బిడ్డల మొరలను మీరు ఆలకించండి దేవా. వారి కన్నుల నుండి వచ్చే ప్రతి బాష్ప బిందువును తుడిచివేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, మీరే బిడ్డలకు గొప్ప సంతోషాన్ని అనుగ్రహించండి దేవా. అయ్యా, మీరు చేసిన మేలులు, ఉపకారములను తలుచుకుంటూ బిడ్డలు నిత్యము మిమ్మల్ని స్తుతించే వారిగా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈనాడు సమస్యలలో ఉన్నప్పుడు, మరి శ్రమల చేత చిక్కుకున్నప్పుడు మీరే మాకు విడుదల దేవా.
కష్టాలతో కృంగిపోతున్నప్పుడు మీరే మాకు విశ్రాంతినిచ్చేది తండ్రి. మానసికమైన ఒత్తిడితో మేమున్నప్పుడు మీ వాక్యమే మాకు ఆదరణ దేవా. అయ్యా, మీ మాటే మాకు ఓదార్పునిస్తుంది. దయచేసి ఎల్లప్పుడూ మీ వాక్యం మీద ఆశ పెట్టుకుని జీవించే వారిమిగా మమ్మల్ని సిద్ధపరచండి తండ్రి. నిత్యము ప్రార్థిస్తూ వాక్యాన్ని చదువుతూ మీ కృపలో వర్ధిల్లేలాగున మీరే మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ సమయాన ఎందరైతే బిడ్డలు దేవుడు నన్ను మర్చిపోయాడు, దేవుడు మమ్మను విడిచిపెట్టాడు, ఆయన కనికరం మాపై లేదు, మమ్మను అందరూ చిన్నచూపు చూస్తున్నారు, మేమెన్నో కష్టాల మధ్య జీవిస్తున్నాము, ఎంత కన్నీరు కార్చి ప్రార్థించినా నేను దేవుని యొద్ద నుండి ప్రతిఫలం పొందుకోలేకపోతున్నాను, ఉపవాసాలుంటున్నాను, నిద్రలేని రాత్రులను గడుపుతున్నాను, ఎంతగానో దుఃఖంతో మొరపెడుతున్నాను, అయినప్పటికీ నా బాధలు తీరడం లేదు, నా కష్టాలు తీరడం లేదు అని ఈ సమయాన ఎంతగానో బాధపడుతున్న ప్రతి బిడ్డ బాధను మీరు తీర్చండి దేవా. వారి ప్రార్థనలు మీరు ఆలకించండి తండ్రి. మీ గొప్ప సహాయాన్ని వారికి అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో దేవా, ఎందరైతే లోకంలో పాపంలో జీవిస్తున్నారో, చెడు స్నేహాల మధ్య వారి విలువైన జీవితాలను నష్టపరుచుకుంటున్నారో ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ప్రతి బానిసత్వం నుండి బిడ్డల్ని విడిపించండి, పాపం నుంచి రక్షించండి, మిమ్మును సేవించే బిడ్డలుగా మార్చండి దేవా. ప్రతి బిడ్డకు రక్షణ, మారు మనసు, పాప క్షమాపణ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ సమయాన దేవా, మా చింతలను, భారాలను, నిరుత్సాహాలను, కలవరాలను, కృంగుదలను మీరు దూరపరచండి. మా చింతలన్నీ తీర్చి మీ చెంతకు మమ్మను చేర్చుకోండి. గొప్ప విశ్రాంతిని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో దేవా, నీ బిడ్డలైన వారందరినీ పేరు పేరున దీవించి ఆశీర్వదించండి దేవా. కనపడని చీకటి శక్తులు, సాతాను అంధకార క్రియలు లయపరచండి తండ్రి. ఈ రాత్రి సుఖమైన నిద్రనివ్వండి. రేపు ఉదయమే లేచి మీ పాదముల వద్ద సాగిలపడుటకు మరొక సమయాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తూ బిడ్డల హృదయంలో ఉండే చెడ్డ తలంపులు, చెడు ఆలోచనలన్నిటి తీసివేయండి దేవా. వారిలో ఉండే భయాలను తొలగించండి దేవా. ప్రతి బిడ్డకు సంతోషకరమైన నిద్రను అనుగ్రహించమని ప్రార్థిస్తూ బిడ్డలందరినీ సజీవులనుగా కాచి కాపాడమని ఉదయకాల సమయంలో ఎందరైతే వారి పనుల నిమిత్తం, ప్రయత్నాల నిమిత్తం బయటకు వెళ్ళినారో అట్టి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి. క్షేమంగా ఇంటికి చేరుకునే కృపను దయచేయమని ప్రార్థిస్తూ ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా దయచేసే శక్తి గల దేవుడు అని నమ్ముచూ స్తుతిస్తూ చిన్న బిడ్డలను, పెద్దవారిని, వృద్ధులను, సహోదరి సహోదరులను, యవ్వనస్తులను ప్రతి బిడ్డను కూడా మీ చేతికే అప్పగిస్తూ దేవా, బిడ్డలు ఆశించిన రీతిగా మీరే వారి జీవితంలో గొప్ప కార్యములు జరిగించమని ప్రార్థిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మికిలిగా బ్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకపు ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందును భూమి అందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించియున్న ప్రకారం మా రుణములను క్షమించుము. మమ్మను శోధంలోనికి తేక దుష్టు నుండి మమ్మను తప్పించుము. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ, బలము నిరంతరము నీదయ్యున్నది తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రాత్రంతా దేవుని కాపుదల, భద్రత, ఆయన ప్రేమ, నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును గాక. గాడ్ బ్లెస్ యూ.